హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైజీబీ అగ్రి ల్యాండ్స్ అండ్ ప్రాపర్టీస్. ఈరోజు మీకు చూపించబోయే ల్యాండ్ ఏంటంటే 5 ఎకరాల మామిడి తోపు. టోటల్ చుట్టూ 5 ఎకరాలకి మనకి ఫెన్సింగ్ ఉంది. దాంట్లో బోర్ ఒకటి ఉంది, సర్వీస్ ఉంది. అలాగే ఒక 15 అల్నేరేట్ చెట్లు ఉన్నాయి. తర్వాత ఒక ఫామ్ హౌస్ కూడా ఉందండి. ఈ ల్యాండ్కి సంబంధించిన బోర్ ఇదండి. మొత్తం టోటల్ ఇది వచ్చి 600 అడుగులు ఉంది. దీంట్లో ప్రజెంట్ ఇప్పుడైతే మనకి 1.5 ఇంచు నీళ్ళు వస్తున్నాయి. వర్షాకాలం అయితే బాగా ఒక 2.5-3 ఇంచుల నీళ్ళు వరకు మనకు వస్తుంది. టోటల్ ల్యాండ్ అయితే చూడండి, మొత్తము మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. ప్రతి చెట్టుకి కానీ డిస్టెన్స్ కానీ చాలా బాగా పెట్టినారు. మనకి టోటల్ ఏమంటే ఫెన్సింగ్ చాలా బాగుంది. లైన్ ఎలా చూసినా మనకి లైన్ అనేది మనకి కరెక్ట్గా కొలతలు కరెక్ట్గా ఉన్నాయి. మనకి మెయిన్ ఏమంటే బోరు కూడా వాస్తు ప్రకారం ఎత్తుకుంటే మనకి ఈశాన్య దిక్కులో బోరు కూడా మనకి వాస్తు ప్రకారం ఉంది. అలాగే దీంట్లో చింత చెట్టు కూడా ఉందండి. చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క లైన్కి లైన్ టు లైన్ ఉంది. ఎటు చూసినా లైన్ తెలుస్తుంది. మనం క్రాస్గా చూసినా, స్ట్రైట్గా చూసినా, ఎలా చూసినా లైన్ అనేది చాలా బాగుంది. మనకి చెట్టుకు డిస్టెన్స్ వచ్చి 20 ఉంది, ఇట్లా 15 ఉంది. ఈస్ట్ వెస్ట్ 15 ఉంది, నార్త్ సౌత్ వచ్చి 20 ఉంది. మనకి దీంట్లో మెస్తో కూడా ఫెన్సింగ్ అనేది బాగా వేసినారు. ఈ బార్డర్ వరకు కరెక్ట్గా ఈ ఫెన్సింగ్ వరకు మన ల్యాండ్కి సంబంధించింది ఇది. మెయిన్ ఏంటంటే డ్రిప్ సౌకర్యం కూడా మనకు ఉంది. యాక్చువల్గా మనం పైపులు అనేవి తగిలించుకుంటే మనం డ్రిప్ ద్వారా మనం చెట్లకు అనేది వాటర్ సప్లై చేసుకోవచ్చు. అది కూడా మనకుంది. ఇప్పటి వరకు మనకి చెట్లు కూడా చాలా బాగా గ్రోతింగ్ కూడా ఉన్నాయి. దీంట్లో ఏమంటే ఇంతవరకు వాళ్ళు చెప్పుకోవాలంటే మెయింటెనెన్స్ అయితే చాలా సూపర్గా ఉందండి. అదేవిధంగా మనకి ఇది అల్నేరేట్ చెప్పుకున్నాము. వరుసగా మనకి చెట్టు టోటల్ టోటల్ 5 ఎకరాల మామిడితో చూస్తున్నాను కానీ ఫామ్ హౌస్ అండి ఇది. ఒకసారి ఇది చూడండి. మనకి
పార్టీషన్ వరకు వస్తుంది మనకి బార్డర్ వరకు సగా. ఈ మన ఫెన్సింగ్ అనేది ఉంది, మెస్ అనేది ఇటు వరకు మనకు లాస్ట్ అండి మన టోటల్ బౌండరీస్. ఇది ఇంత మనకి ఈ లాస్ట్ ఈ బార్డర్ వరకు మనకి ఈ 5 ఎకరాల ల్యాండ్ అనేది మనం చెప్పుకోవడం ఏమంటే దీనికి చాలా చాలా ఫ్యూచర్లో చాలా బాగుంటుందండి. టోటల్ ఇది ఇంకా స్టార్టింగ్ అవుతుంది. మన ఈ ల్యాండ్కి ఆనుకొని మొత్తం గవర్నమెంట్ ప్రాపర్టీస్ కాలనీ ఇండ్లకి శాంక్షన్ అయింది. 1 ఎకరా డీకేటీనే మనకి 25 lakhs ఇచ్చింది పర్ ఎకరాకి. కాబట్టి మనకి సెటిల్మెంట్ ఇది మనకి సెటిల్మెంట్ ఇది 27 లక్షలు చెప్తున్నారు. చాలా మనకి ఫ్యూచర్లో అయితే చాలా రేట్ అనేది మనకి ఉంటుంది. దీనికి ఫ్యూచర్లో మనం ఏదైనా ఫ్లాట్స్ ఏదైనా రియల్ ఎస్టేట్స్ ఎవరైనా చేసుకోవాలనుకుంటే కూడా చాలా మనకి వాల్యుబుల్ ల్యాండ్ అండి ఇది. మనం సపోజ్ దీంట్లో ఏదైనా అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైనా అగ్రికల్చర్లో చేసుకోవాలంటే వ్యవసాయం కానీ ఏదైనా చేసుకోవాలంటే కూడా మనకి ల్యాండ్ అనేది మొత్తం ఎర్ర నేలండి. ఇది టోటల్ మొత్తం చూసుకున్నట్లు కూడా మొత్తం ఎర్ర నేలే. ఈ సైడ్ ఇట్లా 100 ఎకరాల వరకు మన గవర్నమెంట్ ప్రాపర్టీసే ఉంది. టోటల్ మన చాలా చాలా ఫ్యూచర్లో ఇప్పుడు ప్రజెంట్ మనకి 27 లక్షలు మనకి మన ఈ ల్యాండ్ చెప్తున్నారు. ఈ 5 ఎకరాల మామిడి తోట ఏదైతే చెప్తున్నామో ఇది 27 లక్షలు చెప్తున్నారు. అదే మనం వ్యవసాయం అనేది చేసుకోవాలంటే కూడా చాలా అనుగుణమైన నేలండి ఇది. మనకి ల్యాండ్ చుట్టూరా మనకి అల్నేరు చెట్టు, జామ చెట్టు, నెక్స్ట్ తీని, నిమ్మ, దానిమ్మ చెట్లు కూడా కావాల్సినవి పెట్టినారు దీంట్లో. మనం ఈ ల్యాండ్కి చెప్పుకున్నట్లయితే దారండి ఇది టోటల్ మొత్తం 40 feet రోడ్. ఇది మనకి ఫ్యూచర్లో కూడా తార్ రోడ్ వచ్చే అవకాశం కూడా మనకు ఉంది. ఫ్యూచర్లో ఇక్కడ కాలనీస్ అనేది శాంక్షన్ అయిన తర్వాత టోటల్ మొత్తం తార్ రోడ్లు అనేది వచ్చేస్తుంది. కాబట్టి మన ల్యాండ్కి ఆనుకొని రోడ్ సైడే మన ల్యాండ్ కావడం చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ ఇక్కడ బోర్ మనం అక్కడ చెప్పుకున్నామో ఈ ల్యాండ్కి సంబంధించిన సర్వీస్ అండి. అది ఇక్కడ మనకి పక్క ల్యాండ్లో ఉంది. అది మనకి ఈ ల్యాండ్కి సంబంధించింది కూడా అక్కడ ఉంది. కాబట్టి అది ఇద్దరికి సంబంధించిన పక్క ల్యాండ్లు 2 ల్యాండ్లకి చేరి కాబట్టి వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు. అక్కడ ఇంకా వైర్ అనేది లాగిన్నారు అక్కడికి. ఈ ల్యాండ్ డీటెయిల్స్ అయితే ఇది మనము మన ల్యాండ్లోకి ఎంట్రన్స్ ఇది. మనం ఇక్కడ గేట్ కూడా ప్రజెంట్ గేట్ అయితే వాళ్ళు పెట్టలేదు. ఫ్యూచర్లో మనం ఏదైనా పెట్టుకోవాలంటే కూడా గేట్ అనేది ఇక్కడ ఎంట్రన్స్ చేసుకోవచ్చు. మనం మెయిన్ దారిలోని కానీ
మనం మన ల్యాండ్లోకి అనేది ఎంట్రీ ఇది, వేరే ల్యాండ్ ఏది లేదండి. ఇప్పుడు మనం చెప్పినట్లు మొత్తం ల్యాండ్ అయితే మీరు చూసినారు కదా. మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా డిస్క్రిప్షన్లో మా మొబైల్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే ప్రతి ఒక్క డీటెయిల్స్ మీకు అప్డేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది.